కోర్ట్ మాకి మా హాకీ కోర్ట్ మాకి మా హాకీ కోర్ట్ మాకి హాకీ కోర్ట్ వెంటనే తెరవాలి హాకీ కోర్ట్ వెంటనే తెరవాలి హాకీ కోర్ట్ వెంటనే తెరవాలి హాకీ కోర్ట్ వెంటనే తెరవాలి మా హాకీ కోర్ట్ వెంటనే తెరవాలి మా హాకీ కోర్ట్ వెంటనే తెరవాలి మా హాకీ కోర్ట్ వెంటనే అలా తెలుసులే కోచ్ తెలుసులే చిల్ల ఇంత ముందు కిప్లింగ్ में खड़गड़ అయ్యా 3 కెమెరాలు పెట్టినాము అన్ని కెమెరాలు చిన్నపిల్లలని నువ్వు కూడా బాబుజీ మీరు కూడా పోండి బాగా కనబడతావు వెనక్కి వండి మీరు కొంచెం వెనక్కి వండి క్లాస్కి వెళ్ళండి పాపం పిల్లలు కనపడ్డాము ఆ పాప కనపడ్డాలి మధ్యలో ఉండే పాప ఎవరు లేదు అదే కావాల్సింది మెయిన్ ఆపకపోండి నువ్వు బంగారు ఆపకపో వాడే మాట్లాడాడు మీరు మాట్లాడండి హాకీ కోర్ట్ కావాలి మా హాకీ కోర్ట్ మాకు కావాలి రెండు స్లోగన్ హాకీ కోర్ట్ అంటేనే కావాలి అని హాకీ కోర్ట్ కావాలి అని కీస్ ఓపెన్ చేశారు. మరి దగ్గర ఉండి కీస్ కూడా వేసుకొని పోయినారు. మేము గ్రౌండ్ ఓపెన్ చేయాలంటే చూడండి పోస్టులు కూడా ఎక్కడంటే అటు వేసిపోయినారు. దాని కనీసం ఉన్న ప్లేస్లో కూడా పెట్టలేకపోయినారు. మా గ్రౌండ్ కూడా చూసుకునే దానికి తప్ప ఆడేదానికి అది మాకు లేదు సార్. ఇది హాకీ గ్రౌండ్ ఇదే కదా ఫండింగ్ ఇచ్చేసినారు. ఫండ్ వచ్చేసింది అంతా పడేర్రా ఇది మనమే పట్టుకోవాలి ముందు పట్టుకోవాలి. వైఎస్ఆర్ జిల్లాలోని కడప నగరంలో ఈరోజు మేము హాకీ కోర్టు సందర్శనం చేయడం జరిగింది. మేము క్రితంలో కూడా 3 నెలల క్రితం ఇక్కడికి వచ్చి ఇది మీడియాకు కూడా చెప్పడం జరిగింది, పత్రికలలో కూడా వేపేయడం జరిగింది. ఈ విషయం ఏమనగా ఇక్కడ ఉండే పిచ్ వచ్చి ఏదైతే ఇప్పుడు హాకీ కోర్టు ఉందో అది మామూలు సామాన్యమైన కోర్టు కాదు. ఇది అంతర్జాతీయ స్టాండర్డ్స్లో నిర్మించిన ఆస్ట్రోటర్ఫ్. ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఎర్రమట్టి పైన ఆడి సడన్గా ఇప్పుడు నేషనల్స్కి ఇంటర్నేషనల్స్కి పోయి ఈ మ్యాట్లో ఆడాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ నుంచే ప్రాక్టీస్ చేసి రేపు పొద్దున అక్కడికి పోయి గేమ్ ఆడితే వాళ్ళ స్కిల్స్ కూడా పెరుగుతాయనే ఉద్దేశంతో మా ఎంపీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని, అలాగే మా లోకల్లో స్థానిక ఎమ్మెల్యే అంజద్ బాషా గారు, అలాగే మేయర్ గారు ప్రత్యేక చొరవతో దాదాపు 7.5 కోటి పెట్టి ఆస్ట్రోటర్ఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండే ఒక పిచ్చుని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇదొకటే కాదు, గతంలో ఇక్కడికి చూసుకుంటే మున్సిపల్ స్టేడియంలో చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. వర్షాకాలం వస్తే 10 నుంచి 15 రోజులు మూసివేసే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి మా మేయర్ గారి చొరవతో దాదాపు 1 కాదు 2 కాదు 600 టిప్పర్లతో హైట్ లేపి ఎర్రమట్టితో గ్రావెల్తో ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇదొకటే కాదు, గతంలో కూడా
మన ఎవరైతే మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ 4 కోట్లతో ఇండోర్ స్టేడియం కూడా రాజశేఖర రెడ్డి గారే నిర్మించారు. అలాగే రాజశేఖర రెడ్డి గారే స్పోర్ట్స్ స్కూల్ని కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉండే మన ఏపీఎల్ కూడా జరిగింది, మనందరం చూసినాం. దానికి కూడా ఫ్లడ్ లైట్లకు సంబంధించి మా నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 కోట్లు ఇవ్వడం వల్లనే ఈరోజు ఏపీఎల్ ఫ్లడ్ లైట్ వెలుతురులో కూడా మనందరం క్రీడలు చూసినాం. ఇదే విధంగానే ఇక్కడ కూడా రేపు ఇంటర్నేషనల్కి సంబంధించిన హాకీ కూడా జరగచ్చు. కానీ అలాంటివి ఏవి ఇక్కడ జరగకూడదు అనే ఒక వివక్షతను ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చూపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే గారైతే ఏనాడు కూడా ఇక్కడికి వచ్చి సందర్శించింది లేదు. ఆమె ప్రభుత్వ విప్పు కూడా అలాగే పక్క జిల్లాలోనే అన్నమయ్య జిల్లాలోనే ఎవరైతే క్రీడా శాఖ మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి ఉన్నారో కూడా వాళ్ళకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా మీరు కూడా ఒకసారి మా జిల్లాకు వచ్చి ఇక్కడ 8 కోట్లతో విలువైన సంబంధించిన ఒక మ్యాట్ అయితే ఉంది, దాన్ని మీరు సందర్శించాలా. ఇంకొకటి నేను పత్రికా విలేకరులకు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ 8 కోట్లతో ఏదైతే ఇక్కడ నిర్మించారో అది నిర్మించి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ కోర్టుకు ప్రతిరోజు వాటరింగ్ చేయాలా. వాటరింగ్ చేయని పక్షంలో ఈ పిచ్చు ఎందుకు పనికి రాకుండా పోతుంది. కానీ 2 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా వాటరింగ్ చేయలేదు. అలాగే మొన్ననే ఈ మధ్య రీసెంట్గా 1 నెల క్రితం మన రీల్స్ కమిషనర్ గారు ఉన్నారు, ఆయన రీల్స్కి తప్ప రియాలిటీకి తక్కువ. ఆయన కూడా ఇక్కడికి సందర్శించడం జరిగింది, రీల్ పెట్టుకోవడం జరిగింది, తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. గతంలో కూడా మేము ఇక్కడికి ఉండే పిల్లలతో పోయి మన ఎవరైతే కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. కలెక్టర్ గారు కూడా తిరిగి రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చి 1 నెలలోనే తిరిగి ప్రారంభమవుతాయని చెప్పారు. కానీ నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలైనా కూడా ఇంతవరకు దీన్ని ఏ పాపాన పట్టించుకోవడం లేదు. నిజంగా ఇది దారుణమైన విషయం. ఇంకొక విషయం ఏమిటంటే గతంలో ఇక్కడ హాకీకి సంబంధించిన అకాడమీ ఉండేది. మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడి నుంచి పులివెందల్లో వేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి పులివెందలకి హాకీ అకాడమీ, జిమ్నాస్టిక్ అకాడమీ అన్ని అకాడమీలు అక్కడికి పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కక్ష కట్టి అక్కడ ఉండే అకాడమీలన్నీ తొలగించడం నిజంగా చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యావత్తు ఆంధ్రప్రదేశ్లో కడపలో ముఖ్యంగా పులివెందల్లో బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎక్కడా లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్. అక్కడ దాదాపు 600 క్రీడాకారులకి అక్కడ హాస్టల్ వసతి అలాగే మంచి కోట్లు ఉన్నాయి. కానీ అకాడమీ ఇవ్వకపోవడం నిజంగా దారుణమైన స్థితి ఇది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ గతంలో కడపకు ఇచ్చేసినప్పుడు ఎలక్షన్లో చెప్పినప్పుడు మేము ఖచ్చితంగా కడపని స్పోర్ట్స్ యూనివర్సిటీ చేస్తాం, స్పోర్ట్స్ హబ్ చేస్తామని చెప్పడం జరిగింది. కనీసం ఇక్కడ ఉండే కోర్టు అన్ని వసతులతో మా హయాంలో నిర్మించినది కూడా ఓపెన్ చేయని వీళ్ళు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏం చేస్తారు, స్పోర్ట్స్ హబ్ ఏం చేస్తాడని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం. అలాగనే మేము ఒకటే ఈ ప్రభుత్వానికి అల్టిమేటం దారి చేస్తున్నాం. 15 రోజుల్లో కన్నా మీరు కన్నా ఈ కోర్టుని ఓపెన్ చేస్తే ఓపెన్ చేసినట్టు, లేకపోతే మాత్రం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే బీగం ఉందో అది పగలగొట్టి ఇక్కడ ఉండే క్రీడాకారులకి మేము ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే డబ్బులు సిఎస్ఆర్ ఫండ్స్ అంటే ఖచ్చితంగా అక్కడికి ఫండ్స్ రిలీజ్ అయిన ఫండ్స్ అవి మీ పర్సనల్ యూస్కి వాడుకొని ఇట్లా క్రీడాకారులను ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునేదే లేదు. ఖచ్చితంగా మా క్రీడాకారుల కోసం కేసులైనా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా 10 రోజుల ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి స్పందన రావాలా, లేకుంటే మాత్రం అల్టిమేటం జారీ చేస్తా అని మీడియా ముఖంగా గట్టిగా తెలుపుతున్నాను. కడప నగరంలోని ఎంతో ప్రతిష్టాత్మకంగా డిఎస్ఏ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అనే గ్రౌండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక దీని అభివృద్ధి కోసం కొన్ని వందల టిప్పర్లతో మట్టించి తోలి దీన్ని లెవెల్ చేసినందుకు అప్పుడు చాలా అందరూ బాగా కృతజ్ఞత తెలిపారు. మళ్ళీ మన కడప హాకీ టీం అనేది క్లే గ్రౌండ్లో చాలా బాగా ఆడుతున్నారు. కానీ టోర్నమెంట్కి వెళ్ళేసరికి అక్కడ మన క్లే గ్రౌండ్ కాకుండా ఇట్లా మ్యాచ్ కోర్టు లాగా పెట్టేసి దాంట్లో మనోళ్ళు ప్రతిభావంతులైనా కూడా వెనకబడిపోవడం దానికి గమనించి గవర్నమెంట్లో అప్పుడు మా ముఖ్యమంత్రి మా మేయర్ గారితేమి దీన్ని 7 కోట్లతో టెండర్ పిలిచి నిర్మించడం జరిగింది. దానికి జరిగి కూడా 2000 సంవత్సరం కిందట మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయింది. అయినా దానికి కార్పొరేషన్ తరఫున 4 కోట్ల ఫండ్ కూడా రిలీజ్ చేశారు వాళ్ళకి. అయినా కార్పొరేషన్ వాళ్ళకి ఎన్నిసార్లు మనం చెప్పినా కూడా వాళ్ళు దాన్ని ఓపెన్ చేయడానికి వెనకాడుతున్నారు. కానీ ఆ కాంట్రాక్ట్ అడిగితే నాకు ఇంకా 3 కోట్ల బిల్లు రావాలి, అందువల్ల నేను తెరచట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు 7 కోట్లు పెట్టి కట్టినా కూడా ఆ స్టేడియం వాడకంలో లేకున్నప్పుడు దానికి ఎందుకు పనికి రాకుండా స్టార్ట్ చేసిన 1 ఇయర్ లోపే అది అసలు పనికిరాదు. ఇప్పటికే దాన్ని డైలీ దాంట్లో వాటర్ చేసి దానిపైన ఆడాల్సి వస్తుంది పిల్లలు. అలాంటిది నిరుపయోగంగా పడి ఉన్నటువంటి కోర్టును త్వరగా తెరిచి పిల్లలకు రేపు స్పోర్ట్స్ అంటే దాంట్లో కడప మన హాకీ టీం కూడా చాలా బాగుంది, దానికి తెరవాలని కోరడం అయితే జరిగింది. 2-3 సార్లు అయితే మేము స్పందనలో కమిషనర్ గారికి ఇచ్చాము. అయినా వాళ్ళు 3 కోట్ల నిధులు ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. కానీ నిన్నటి యోగా దినం మాత్రం కలెక్టర్ గారు వస్తారు, మొత్తం అంతా గవర్నమెంట్ తరపున అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ డోర్ క్లోజ్ చేసిన దాన్ని ఓపెన్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్ అయితే చేసుకుంటారు. కానీ పిల్లల గురించి అయితే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కలెక్టర్ గారికి కూడా వీళ్ళు చెప్పారు ఆల్రెడీ దీని గురించి.
సార్ మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది సార్ అన్న, అయినా రెస్పాండ్ లేదు. వాళ్ళ వరకు గవర్నమెంట్ ప్రోగ్రామ్ వరకు వస్తే ఈ కూటమిలో అంతే, ఎక్కడ ఏది ఉన్నా కూడా కూటమిలో ఏదైనా గవర్నమెంట్ వర్క్ అయితే ఖచ్చితంగా అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా ఓపెన్ చేసేసి అన్ని వాళ్ళ వర్కులు చేసుకొని వాళ్ళ పనులు చేసుకుంటారు. పిల్లల గురించి మాత్రం ఆలోచించిన ప్రభుత్వం అయితే కాదు. ఇంత పెద్ద గ్రౌండ్ ఇంత ఉన్న కడపల్లోనే ఒక కోర్టు విషయంలోనే ఇన్ని 3 కోట్లని వాళ్ళకి డబ్బులు కావాలని కాంట్రాక్ట్ అంటున్నారు. మేము ఇవ్వాలి దాన్ని అని వీళ్ళు గవర్నమెంట్ నుంచి పెద్దలు మాట్లాడుతున్నారు. ఏమో అందరూ పాపం పిల్లలను దయచేసి కొంచెం అర్థం చేసుకుంటే కలెక్టర్ గారికి అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. కొంచెం త్వరగా ఓపెన్ అయ్యేటట్టు చూడండి ఈ గ్రౌండ్. గుడ్ ఈవినింగ్, నా పేరు ప్రదీప్ కుమార్. నేను ఇక్కడ హాకీ సీనియర్ ప్లేయర్ని. అయితేనేమో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది. వచ్చినారు ఏమైంది ప్రాబ్లం అంటే హాకీ కోర్టు గురించే చెప్పినాం. అదే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చెప్పినాము, అప్పుడు కలెక్టరేట్ పోయినారు. అక్కడ మేము స్పందనలో వేసి స్పందన చేసి ఈవినింగ్ మాకు ఫోన్ వచ్చింది, ఏమి ప్రాబ్లం ఏమి అంటే సార్ ఇదే మా హాకీ కోర్టు గురించే సార్, మేము స్పందనలో వేసాం. మాది వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ జగన్ సార్ ఉండే మాకు అలాట్మెంట్ జరిగింది. అయితేనేమో ఇప్పుడు 3 ఏళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి, మాకు కనీసం కీస్ కూడా ఓపెన్ చేయలేకపోతుంది. ఏం సార్ ప్రాబ్లం అని మేము అడిగితే సరే మేము కలెక్టర్ సార్తో అడిగి చెప్తాం, మీకు తొందరలోనే 1 మంత్లో దాన్ని ఓపెన్ చేస్తామని కూడా చెప్పాడు. సరే సార్ అంతటితో అయిపోయింది. 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్ అయిపోయింది, 3 మంత్స్ కూడా అయిపోయింది. మొన్న ఏమో యోగా ఒక్కరోజు వచ్చి బీగాలు పళ్ళగొట్టి మరీ యోగా జరిపించి మళ్ళీ బీగాలు కీస్ వేసుకొని మరీ పోయినారు సార్. ఇది మేము అడిగితే అంత రిక్వెస్ట్ అడిగితే ఓపెన్ చేయలేదు. ఒక్కరోజు యోగా కోసం వచ్చి బీగాలు కీస్ పళ్ళగొట్టి వివిధ స్కూల్లో వచ్చి యోగాలు చేసి గంటలు వాళ్ళు చేసి మళ్ళీ దగ్గరుండి బీగాలు వేసుకొని పోతే యాడికాడికి న్యాయం సార్ ఇది. మేము ఆ రోజు కలెక్టర్ సార్ వచ్చినాడు, మేము బయట అర్థం ఆయన సార్ చూస్తాడు పోతాడు, కమిషనర్ వచ్చినా చూసాను పోతాడు. ఇంత జరుగుతూ ఉన్నా కూడా మాకు కనీసం లోపల పోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అన్ని జిల్లాలు ఏమో హాకీలో చాలా డెవలప్ జరుగుతుంది, మా కడప జిల్లా ఏమో చాలా వెనుకబడి ఉంది సార్. నాకు అర్థం కావడం లేదు, ఓన్లీ ఇది కడప జిల్లాకు ఒకటైనా లేదా అన్ని జిల్లాకు కూడా ఇట్లనే జరుగుతుంది. మాకు ఆల్రెడీ టోర్నమెంట్ డేట్లు ఉన్నాయి, పిల్లలకు నేషనల్ ఉన్నాయి, వీళ్ళు నెక్స్ట్ మంత్లో జార్ఖండ్ పోయి నేషనల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క జిల్లా వాళ్ళకి ప్రతి ఒక్కరి టోర్నమెంట్లో జరిగే ప్రాక్టీస్ జరుగుతుంది, వాళ్ళకు ఫుల్ కోర్ట్ గేమ్ అవుతుంది. మేమేమో ఈ చిన్న గేమ్లు ఆడతారు. వర్షం నైట్ పెద్ద వర్షం పడితే ఇక్కడ వాన కదా సార్, స్విమ్మింగ్ పూల్ అవుతుంది. మేము చేపలు వదులుకోవాలన్నా లేదా ఆగి ఆడాలి మాకైతే అర్థం కావడం లేదు సార్. మేము ఎన్ని రిక్వెస్ట్ చేసినాం తెలుసా, కలెక్టర్ సార్ రిక్వెస్ట్ చేసినాం, స్పందన లెటర్లు వేసినాం, ఎన్ని చేసినాం తెలుసా. మరి లాస్ట్ ఆయన రవినాయుడు సార్ వచ్చారు, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ స్టార్టింగ్లో సార్ షాప్ చైర్మన్ అయితే వచ్చినారు, కడపకు వచ్చినారు, మీది ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి మేము వారాల్లో చేద్దామన్నాడు. మరి ఇది సార్ దృష్టిలో ఉందో లేదో నాకైతే తెలియదు, మాకైతే అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు ఇట్లా మేము అడగాల్సి రిక్వెస్ట్ చేయాలో చెప్పండి సార్, ఏ విధంగా ఇట్లా చేయమంటే అట్లా చేస్తాం మేము, మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ పిల్లలు ఇట్లా ఆడుకోవడం వల్ల వాకర్స్ తగ్గడం వల్ల వాళ్ళు మమ్మల్ని తిట్టడం వల్ల మేము వాన పడితే అది ఇది ఇంత కోర్టు పెట్టుకొని కూడా మేము బయట పడతాం, అది చాలా అవమానంగా ఉంది సార్. ఫస్ట్ మాకు అసలు మేము హాకీలో ఎందుకు చేయడం అనే స్థాయికి వచ్చినాం మేము. ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు ప్రతి ఒక్కరు సమ్మర్ క్యాంపు చేస్తున్నారు, ఫుల్ కోర్ట్లో గేమ్ ఆడుతున్నారు, ఫుట్బాల్ వాళ్ళు ఆడుతున్నారు, ప్రతి ఒక్కరు గేమ్ ఆడుతున్నారు. మేము ఇంత గ్రౌండ్ పెట్టుకొని కూడా ఇంటర్నేషనల్ గ్రౌండ్ పెట్టుకొని కూడా మేము బయట ఆడుతున్నాం, అది చాలా అవమానంగా ఉంది సార్. మాకు ఓన్లీ కడప జిల్లాకు మాత్రమే ఉంది. మిగతా వాళ్ళు సమ్మర్ క్యాంపులు చేస్తున్నారు, మంచి టీంలు చేస్తున్నారు, వాళ్ళు జూనియర్స్ ఆడుతున్నారు, జూనియర్స్లో ఇండియా క్యాంపులు చేస్తున్నారు. కానీ మా జిల్లా కడప జిల్లా మాత్రం కనీసం నేషనల్ పోవడానికి కూడా అవకాశం లేదు. ఏమంటే గ్రౌండ్ లేదు, గ్రౌండ్ లేదంటే పిల్లలు ఆడాలంటే ఫుల్ కోర్ట్ ఉండాలి, ఫుల్ కోర్ట్ ఉండి బయట ఆడాలి. మాకు ఏదో అర్థమే కావడం లేదు సార్, ఇది అవుతుందా కాదా, ఇది ఈ గవర్నమెంట్లో ఇది జరుగుతుందా లేదంటే లేదని చెప్పమనండి. మేము సైలెంట్ అవుతుంది. మేము జగన్ సార్ మేము జగన్ సార్తో కూడా సేమ్ ఇదే రిక్వెస్ట్ సార్, మాకు మా గ్రౌండ్ మీరు ఉన్నప్పుడే మాకు శాంక్షన్ అయింది. 5 ఏళ్ళు గవర్నమెంట్ అయింది, ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది, ఓపెన్ కూడా చేయలే. ఒక యోగా అన్నారు, అది ఓపెన్ చేసినారు, పోయినారు, అంతవరకునే సార్. మాకు ప్రాక్టీస్ మాది ఏం సార్ పరిస్థితి, ఈ చిన్నపిల్లలు కానీ సార్ రోజు అక్కడ ఆడతారు, 3 బ్యాచ్లు అవుతాయండి. స్కూల్ ఓపెన్ అయినా పిల్లలు హాకీకి వస్తాడు, మేము ఎక్కడ ఆడిపించుకోవాలి అర్థం కావడంలా. కానీ వాకర్లు వస్తాను తగులుతాను, అదేందో వాళ్ళ ఇష్టం వచ్చిన నోట్ తిడుతున్నాం మేము అవమానం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.